హాయ్ హలో దిస్ ఈజ్ యువర్ వేదాంత్ మౌర్య సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ముందుగా రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి మొదటి తరగతి రెండవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే ఒక్క నిమిషం నిబంధనలతో ఎంతోమంది పిల్లలు ఆలస్యంగా వస్తూ వాళ్ళ ఆదర బాదరగా వస్తూ ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలని ఘటనని చాలా చూసాం. అలాంటి ఒక్క నిమిషం నిబంధనని ఎత్తేసి ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా కానీ ఎగ్జామ్ సెంటర్లోకి అలోడ్ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ దీనికి ఉత్తర్వులు ఇవ్వడం చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. అలాగే ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు, ఫ్రెండ్స్, మై డియర్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు ఎవరి ప్రలోభాలకి లొంగకుండా మీ యొక్క ప్రతిభ పైన నమ్మకంతో, మీ యొక్క ఉన్నతమైన ఆలోచనతో, నిష్ణార్థనతో మీ యొక్క ఎగ్జామ్స్ మీరు మాత్రమే రాస్తూ మీ భవిష్యత్తుకి మంచి మార్గదర్శకాలుగా మార్గాలు వేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మీ పైననే ఉంది. అలాగే మా టీచర్లు మా ఒత్తిడి చేశారని, లేకపోతే మా తల్లిదండ్రులు ఒత్తిడి చేశారని, లేకపోతే మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టాలు మమ్మల్ని ఒత్తిడి చేశారని ఒత్తిడికి లోబడి మాత్రం ఎగ్జామ్స్ రాయొద్దని, ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా మీ యొక్క టాలెంట్ను నిరూపించుకోవాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ఒకవేళ మంచి మార్కులు రాని ఎడల మొదటి సంవత్సరం వాళ్ళైతే సెకండ్ సంవత్సరంలో మంచి మార్కులు వచ్చే విధంగా చదువుకోవాలి. కానీ ఎలాంటి ప్రలోభాలకు లోబడి తల్లిదండ్రులు తిడతారనో, లేకపోతే ఫ్రెండ్స్ తిడతారనో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఇజ్జత్ పోతుందనో, లేకపోతే సమాజంలో నాకేమంటారనే సూసైడ్ లాంటి దృష్పాచారమైనటువంటి లేకపోతే చెడ్డ ఆలోచనలు మీ మైండ్లోకి రాకుండా మీ మంచి ఆలోచనతో మంచి మనసుతో మంచిగా మీరు ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని, గతంలో ఇంటర్మీడియట్ కానీ 10th పరీక్షలు కానీ లీక్ అయినాయని చెప్పేసి బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్పడము, అలా కొంతమంది బాధపడము, చనిపోవడము ఇలాంటివి చాలా జరిగాయి. ఎవరి మాట మీరు వినొద్దు, మీ మాట మీరే వినాలి, మీరు మాత్రమే రాయాలి, మీరే ఈ యొక్క ఎగ్జామ్స్లలో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి దుష్ప్రచారాలు వచ్చినా వాటిని నమ్మకుండా, మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మీ ఆలోచనతో మీరు మంచి ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత సాధించాలని మీకు ఒక బ్రదర్గా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎండాకాలం వస్తుంది. ఈ ఎండాకాలం కాబట్టి ఈ యొక్క కాలానికి అనుకూలంగా పిల్లలకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ప్రతి హాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలి, అలాగే ఫ్యాన్ ఏర్పాటు చేయాలి, చక్కటి వెలుతురు వచ్చేలాగా చూడాలి. తర్వాత ఈ వేడికి అనుకూలంగా చల్లటి నీరును కూడా విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఎడ్యుకేషన్ వ్యవస్థ పైన ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తూచా తప్పకుండా ఇది మేము చేస్తున్నటువంటి విన్నపాలని పరిగణనలోకి తీసుకొని పిల్లల సౌకర్యాలకి అనుగుణంగా ప్రవర్తించాలని, అలాగే ఈ ఎండాకాలం అలాగే పిల్లలు తొందరగా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 to 8 to 9 వరకు మీరు మంచి సౌకర్యమైనటువంటి బస్సులను, స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసి పిల్లలకి ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునే విధంగా మీరు కృషి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అలాగే ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థ పైన ఉన్నది, అలాగే ఈ విద్యా వ్యవస్థ పైన ఉన్నది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే తరగతి గదిలే. కాబట్టి తరగతి గదిలో నేర్చుకున్నటువంటి విద్య రేపు దేశానికి ఉపయోగపడాలంటే నాణ్యమైనటువంటి విద్యను ఆశించాలి, నాణ్యమైనటువంటి విద్యను బోధించాలి, నాణ్యమైనటువంటి విద్యని స్వీకరించాలి. కాబట్టి గురువులు చెప్పినటువంటి బోధనలు విద్యార్థులు స్పష్టంగా విని వాళ్ళ యొక్క ఆలోచనతో ముందుకెళ్తూ వాళ్ళు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఎలాంటి మూఢనమ్మకాలకి లోబడొద్దని, ఏదో రేపు ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఏ గుడికో లేకపోతే మసీదుకో వెళ్ళి, లేకపోతే ఇక ఒక
చర్చికో వెళ్ళి మీ పెన్నులకు, మీ బుక్కులకు, మీ ప్యాడ్లకు ప్రార్థనలు చేసుకొని బొట్లు పెట్టుకొని అవన్నీ చేసుకుంటే మీకు ఎలాంటి ఉపయోగం లేదు. మీరు నమ్ముకున్న మీ యొక్క సామర్థ్యాన్ని నమ్ముకొని, మీరు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని నమ్ముకొని మాత్రమే మీరు ప్రయాణం చేసినట్టయితే మీరు మంచి ఉత్తీర్ణత సాధించి మంచి భావి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్దే భావి భారత పౌరులుగా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కని అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మంచి ఎగ్జామ్స్ రాస్తారని తెలియజేస్తూ, ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణితులయ్యి భావి భారత పౌరులుగా మీరు రావాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, మీ చదువుకున్న విద్యాలయానికి, మీ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని, ఈ ప్రభుత్వానికి లేకపోతే మీ చుట్టాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, మీ వేదాంత మౌర్య, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.